వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఈసారి ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఫలితాలను ఇవ్వడాన్ని మనందరం చూసాం. వాస్తవానికి ప్రజాస్వామ్యం అంటే అదే. ప్రజలు తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకొని తమ అభిమతం ఏమిటో తెలియజేశారు. అయితే పంజాబ్, కాశ్మీర్లలో తీవ్రవాదులు, వేర్పాటువాదులు జైలు నుంచే పోటీ చేసి భారీ మెజారిటీలతో ఎన్నిక కావడమే ఆందోళనకరమైన విషయం. వరుసగా అమృత్పాల్ సింగ్, సరబ్జిత్ సింగ్ ఖల్సా, షేక్ అబ్దుల్ రషీద్లకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గమనించినప్పుడు వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు ఉన్న మద్దతుకు వెన్ను జలధరింపజేస్తుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వోద్యోగులు కూడా వీరికి ఓట్లు వేశారన్న విషయం తెలిసినప్పుడు వ్యవస్థ ఎంత కుళ్ళిపోయి ఉన్నదో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అందున భారతదేశ అంతర్గత, బహిర్గత భద్రతలకు కీలకమైన రాష్ట్రాలు పంజాబ్, కాశ్మీర్లలో ఈ రకమైన ఫలితాలు వెలువడడం ఆందోళనకరమైన విషయం. ఫలితాలకు తోడుగా చండీగఢ్ విమానాశ్రయంలో భద్రతా దళాలలో పనిచేస్తున్న ఖలిస్తానీ సానుభూతి పరురాలు కుల్విందర్ కౌర్ తాజాగా ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ను ఆమె ఎప్పుడో రైతు ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలకు చెంప పగలగొట్టడంతో ఖలిస్తాన్ సమస్య మరింత ప్రముఖంగా తెరపైకి వచ్చింది. గతంలో కూడా ప్రధాని పంజాబ్లో పర్యటించినప్పుడు ఆయన పర్యటనకు సరైన భద్రతను కల్పించకపోవడమే కాదు, ఆయనను ఒక బ్రిడ్జి పైన నలువైపులా నుంచి అల్లరి మూకలు వచ్చి దిగ్బంధనం చేయడం ద్వారా ఒక సందేశాన్ని పంపామని వారు భావించారు. కేంద్రం అప్పుడే ఏదో ఒక కఠిన చర్య తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదేమో. చిత్రమైన విషయం ఏమిటంటే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బాడీగార్డ్ బియంత్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖల్సా. అటువంటి వాడిని కూడా పంజాబ్ ప్రజలు ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించడం ఆందోళన కలిగించే విషయం. ఇక కాశ్మీర్కు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఉమర్ అబ్దుల్లాను ఓడించాడంటే సంతోషపడిపోనవసరం లేదు. ఎందుకంటే అతడు కూడా వేర్పాటువాది. వారి కార్యకలాపాల కోసం విదేశాల నుంచి వచ్చే నిధులను లాండరింగ్ చేసి అందించేవాడు. అటువంటి వాడిని కాశ్మీరీలు ఎన్నుకున్నారంటే కంగారనిపించక మానదు. ముఖ్యంగా కుల్విందర్ కౌర్ను సిఐఎస్ఎఫ్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు రాగానే విశాల్ దద్లానీ అనే ప్రముఖ సంగీత దర్శకుడు ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ ప్రకటించడం కూడా ప్రమాద ఘంటికలను మోగించే విషయమే. అతడు ఆ పని తెలిసి చేసినా తెలియక చేసినా, తమ బాధ్యతలను ఉల్లంఘించి ఎటువంటి దాడి చేసినా తమకు ఉపాధి సమస్య ఉండదని కుల్విందర్ వంటి వారు భావించే అవకాశం ఉంటుంది. దేశ భద్రతను, గౌరవాన్ని కాపాడేందుకు నియమితులైన సిబ్బందే ఇటువంటి ఘటనలకు పాల్పడటం అత్యంత తీవ్రమైన పరిణామం. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. కనుక కేంద్రమే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. మరింత ఆలస్యం జరిగితే పరిస్థితి చేయి దాటిపోవచ్చు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించడానికి కూడా సిక్కులు వెనకాడారనే భావన మనకు కలగడానికి కారణం సైన్యంలో వారు అందించే సేవలే. అలాంటిది నేడు సిఐఎస్ఎఫ్కు చెందిన ఒక ఉద్యోగి ఇలా ప్రవర్తించిందంటే వేర్పాటువాద విషయం ఇందులోకి కూడా పాకుతుందా అనే అనుమానం రాకమానదు. తన రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన పాకిస్తాన్తో సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో ఇందిరాగాంధీ పెంచి పోషించిన వేర్పాటువాదపు విష వృక్ష వేళ్లను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ సహా వివిధ దేశాలు పోషిస్తూ వచ్చాయి. దీనితో ఈ వ్యవహారం చిక్కుముడిలా తయారైంది. పంజాబీలలో నిద్రాణ స్థితిలో ఉన్న ఈ భావనను ఆప్ వంటి జాతీయతా భావన లేని పార్టీలు ప్రోత్సహించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాను భారతదేశ ప్రధానమంత్రిని కాకపోతే పంజాబ్ను దేశం నుంచి విడదీసి ఖలిస్తాన్ ప్రధానమంత్రిని అవుతానంటూ ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎన్నికల రాజకీయాలలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వ్యాఖ్యానించినప్పుడు ఎవరూ దానిని తీవ్రంగా తీసుకోలేదు. తమ పార్టీ ఏర్పడిన తొలి రోజుల నుంచే ఆప్ ఖలిస్తానీలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయం పలు సందర్భాల్లో బయటకు వచ్చింది కూడా. హరిత విప్లవం ద్వారా అత్యంత లబ్ధి పొందిన పంజాబ్ను దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకదానిగా పరిగణించేవారు. అయితే పంట దిగుబడి పెంచడం కోసం విచ్చలవిడిగా పురుగుల మందులు, హైబ్రిడ్ రకం విత్తనాలు వాడటం వల్ల అక్కడి నేల సారాన్ని కోల్పోవడమే కాదు, అధిక పురుగు మందుల వాడకం కారణంగా వారిలో అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ తోడు నిరుద్యోగ సమస్య కూడా యువతను ఇటువంటి అతివాదుల పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తుంది. రైతులందరికీ లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమించి నగరాన్ని దిగ్బంధనం చేసినప్పుడు వారికి అవసరమైన మంచినీరు, విద్యుత్తు వంటివి ఆ ప్రభుత్వం సమకూరుస్తున్న మీడియా సహా ఎవరు వారిని గట్టిగా ప్రశ్నించలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ చర్యను బలహీనతగా వారు జమకట్టేసుకున్నారు.
అందుకే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. తన రాజకీయ అవసరాల కోసం ఇందిరాగాంధీ పెంచి పోషించిన భింద్రన్వాలే చెయ్యి దాటిపోవడంతో అతడిని నిర్వీర్యం చేయక తప్పని పరిస్థితులు ఆమెకు ఏర్పడ్డాయి. సిక్కులకు అత్యంత పవిత్రమైన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్నే తన నివాసంగా చేసుకుని అరాచకాన్ని సృష్టిస్తున్న భింద్రన్వాలేను అదుపులో పెట్టేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఆ ఆలయంలోకి సైన్యాన్ని పంపడం సిక్కులకు తీవ్ర ఆగ్రహాన్ని కలగచేసింది. భింద్రన్వాలే అయితే మరణించాడేమో కానీ సిక్కుల మనస్సుల్లో ఆమె పట్ల వ్యతిరేకత ముద్రించుకుపోయింది. 1984లో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రణాళిక వేసేందుకు నాటి యూకే ప్రధాని మార్గరెట్ థాచర్ ప్రభుత్వ తోడ్పాటు ఉందంటూ వచ్చిన ఆరోపణలలో వాస్తవావస్థలను నిర్ధారించమంటూ వేసిన కమిటీ ప్రకారం ఒక రకంగా థాచర్ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ప్రభుత్వ రహస్య నిబంధనలు ప్రయోజనాలకు దెబ్బ అన్న పేరుతో అనేక వాస్తవాలను బయటపెట్టకుండా తొక్కేశారని తేలింది. ఆ సమయానికి చెందిన భారత్కు సంబంధించిన విదేశాంగ కార్యాలయాల ఫైళ్లను పూర్తిగా లేక పాక్షికంగా సెన్సార్ చేశారని తేల్చింది. సాయం కోసం భారత అధికారులు యూకే వద్దకు వచ్చినప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయో విదేశాంగ కార్యాలయానికి తెలుసట. స్వర్ణ దేవాలయంపై దాడికి వారం ముందు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోకి వెళ్లేందుకు తోడ్పడింది యూకే ప్రభుత్వమేనని విషయం బయటకి వస్తే అది ప్రమాదకరంగా పరిణమిస్తుందని నాటి దౌత్యవేత్త బ్రూస్ క్లెగ్ హార్న్ అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ ప్రత్యేక వైమానిక దళానికి చెందిన ఒక అధికారి భారత ప్రత్యేక దళాల యూనిట్తో కలిసి పర్యవేక్షణకు వచ్చి వెళ్లిన వెంటనే నగరంలోకి కమాండో దళం వచ్చిందని విశ్వసించి అప్పటి వరకు శాంతి చర్యల్లో పాల్గొంటున్న భారత సిక్కులు వాటి నుంచి వెనక్కి తగ్గారు. తిరిగి వారు చర్చలకు రాకపోవడంతో 1984 జూన్లో భారతీయ సైన్యం స్వర్ణ దేవాలయంలోకి దూసుకుపోవడం, 4 నెలలు తిరగకుండానే నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేయడం, అనంతరం సిక్కుల ఊచకోత జరిగిపోయినట్టుగా నమోదైందని అక్కడి పత్రాలు పేర్కొన్నాయి. ఆ ఆగ్రహమే ఆమె మరణానికి కారణమైంది. ఆమెకు వ్యక్తిగత బాడీగార్డులుగా ఉన్న సత్వంత్ సింగ్, బియాన్ సింగ్లు ఇందిరను ఆమె నివాసంలోనే కాల్చి చంపారు. తదనంతర పరిణామాలు తెలిసినవే. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ సాకుతో అమాయక సిక్కులను కూడా ఊచకోత కోశారు. అటువంటి సమయంలో పరిణితి ప్రదర్శించకపోవడమే కాదు, ఒక వటవృక్షం కూలినప్పుడు ప్రకంపనలు ఉంటాయంటూ ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రకటించడం సిక్కుల హృదయాలను మరింత గాయపరిచింది. ఈ ఊచకోతపై సరైన న్యాయ విచారణ సాగలేదు. అసలు నిందితులకు శిక్ష పడకపోవడమే కాదు, వారిని ఎవరూ సరైన రీతిలో సాంత్వన పరచలేకపోయారు. సిక్కులను బాధితులుగా చూశారు కనుకనే వారిని బాధ పెట్టకూడదనే దృష్టితో ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ వారిలో వ్యతిరేక భావన పోలేదు. ఖలిస్తాన్ వ్యవహారంలో ప్రస్తుతం ఈ మాట అనగానే వెంటనే గుర్తు వచ్చేది కెనడా. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు వెళ్లిన సిక్కులలో ఖలిస్తానీ భావన తీవ్రంగా ఉండటానికి కారణం అక్కడి ప్రభుత్వ మద్దతే. ప్రధానంగా కెనడా వీరికి అండగా నిలబడిన భారత్ ఎదుగుదలను సహించలేకపోతున్న ఇతర పాశ్చాత్య దేశాలు కూడా పన్ను వంటి వారిని తమ పావులుగా చేసుకుని అక్కడి ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తాము పురుడు పోసి పెంచుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఉదారంగా నిధులను సమకూర్చి రాజకీయంగా కూడా ఆ రాష్ట్రంలో ఖలిస్తానీ సమస్యను సజీవంగా ఉంచుతున్నారు. ఇదేమీ రహస్య విషయం కాదు. పన్ను ఎన్నికలకు ముందు విడుదల చేసిన వీడియోలో తాము ఎన్ని కోట్ల రూపాయలను ఆప్కు ఇచ్చామో చెప్పుకురావడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అమృత్పాల్ సింగ్ వంటి వారు కూడా భింద్రన్వాలేకు ప్రత్యామ్నాయంగా పుట్టుకువచ్చారు. తన వేష భాషలను కూడా భింద్రన్వాలా లాగే మార్చుకున్న అమృత్పాల్ సింగ్ కొద్ది కాలంలోనే ప్రజాదరణ పొందడం గమనార్హం. అమృత్పాల్ ఎదుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తుంచివేసి ఉంటే నేడు అతడు అస్సాంలోని దిబ్రుగఢ్ జైలు నుంచి పోటీ చేసి గెలిచి ఉండేవాడే కాదు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన అతడు ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే కాదు, భారీ మెజారిటీతో గెలవడం ఆందోళన కలిగించే విషయం. ప్రత్యేక పంజాబ్ రాష్ట్ర అవతరణే సిక్కు సమస్యలన్నిటికీ పరిష్కారం అంటూ అతడు చేసిన అతివాద ఉపన్యాసాలతో సాధారణ ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 32% దళితులు, మజూబీ సిక్కు జనాభా ఉన్న రాష్ట్రంలో 10,000కు పైగా డేరాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఈ వర్గాల మద్దతు ఉండడంతో ఇవి ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు పుణ్యక్షేత్రాలుగా మారుతుంటాయి. అయితే వాటి వల్ల లాభం ఎంత అన్నది చర్చనీయాంశం. ఈ వర్గాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారన్నది ఇంకా స్పష్టంగా తేలవలసి ఉంది. వీటికి తోడుగా ఇప్పుడు క్రైస్తవం రాష్ట్రాన్ని మింగేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికే 1.26% జనాభా క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవ నాయకులు మాత్రం
ఈ శాతం 10 నుంచి 15% ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. ఇందుకు కారణం ఆ తర్వాతి కాలంలో తమ దళిత అస్తిత్వాన్ని నిలుపుకునే మజబీ సిక్కులను పెద్ద ఎత్తున మతాంతరీకరించడమే. సరైన మార్గదర్శనం లేక పంజాబ్ రాష్ట్రం అతలాకుతలమైపోతుందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని మతాంతరీకరించడం వెనుక ఉన్న కుట్రను కనుగొని తిప్పికొట్టాలి. ఈ ఎన్నికలపై విదేశాలలోని సిక్కు అతివాదుల ప్రభావం కూడా తక్కువేమీ కాదు. దోషిగా నిరూపితమైన దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్ను విడుదల చేయించేందుకు ఆప్ 2014 నుంచి 2022 మధ్య 133.54 కోట్లు ఇచ్చామని పన్ను బహిరంగంగా ప్రకటించాడు. 1993లో ఢిల్లీలో 9 మంది వ్యక్తుల మరణానికి 31 మంది గాయపడటానికి కారణమైన బాంబు పేలుడు ఘటనలో దోషిగా నిరూపితుడయ్యాడు. అయినప్పటికీ అతడిని విడిపించాలని అతివాదులు కోరడం, అందుకు ఆప్ అధిపతి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించడం ఆందోళన కలిగించే విషయాలు. సిక్కులు 150 ఏళ్ల నుంచి బానిసలుగా బతుకుతున్నారు. మొదట బ్రిటిష్ వారి పాలనలో, ఇప్పుడు హిందువుల కింద బానిసత్వం అనుభవిస్తున్నారు. దీనికి విరుగుడు ఒక్కటే, సిక్కుల పాలన రావాలి అని వారిస్ దే పంజాబ్ సంస్థ ఆధిపత్యం స్వీకరిస్తున్న సమయంలో అమృత్పాల్ సింగ్ చెప్పిన మాటలు. ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు కూడా ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. ఇప్పుడు ఇతడే పంజాబ్లోని ఖదూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నెక్కాడు. జీసస్ తనను తాను రక్షించుకోలేకపోయాడు, ఇక తన పట్ల విశ్వాసం ఉన్నవారిని ఎలా కాపాడగలడు వంటి ఇతడి ప్రకటనలు వివాదాస్పదం కాకుండా ఎలా ఉంటాయి? అసలు 1947 వరకు ఇండియానే దేశమే లేదని కూడా కొత్త చరిత్ర చెబుతున్నాడు ఇతడు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన సినీ నటి కంగనా రనౌత్ను చండీగఢ్ విమానాశ్రయంలో రక్షణ సిబ్బంది చాటున ఉన్న ఖలిస్తానీ వాది కుల్విందర్ కౌర్ చెంప మీద కొట్టిన సంగతి తెలిసిందే. అందుకు ఆమె చెప్పిన కారణం దారుణంగా ఉంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తున్న సమయంలో వారికి వ్యతిరేకంగా కంగన చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాను చేయి చేసుకున్నట్లు కుల్విందర్ బిగ్గరగానే చెప్పింది. ధర్నాకు దిగిన వారంతా 100కి 200కి వచ్చిన వారేనని కంగన వ్యాఖ్యానించడం కుల్విందర్ను బాధించిందట. అందులో ఆమె తల్లి కూడా ఉన్నదట. ఆమె చర్యను మహిళా సంఘాలు ఖండించలేదు. పైగా ఆమెను అరెస్టు చేస్తే న్యాయ పోరాటానికి సహాయం అందిస్తామని పలువురు ముందుకు రావడం ఒక దౌర్భాగ్యం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, మనకు చిన్న రెంట్ బేస్ మీదైనా ఒక ఆఫీస్ కావాలి అండ్ కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క అందరిలాగా మీరు స్టూడియోకే పరిమితమై వార్తలు చేస్తున్నారు, జనాల్లోకి రావట్లేదు ఎందుకు అని. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ జనాల్లోకి రావాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి, అలాగే కొంత ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ని సంపాదించేంత రేంజ్లోకి మన ఛానల్ వెళ్ళలేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ని సాధించేంత వరకు వెళ్తాము. ఈలోపు మాత్రం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా 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 అవసరం. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు మన ఛానల్ చూసే చాలా మందిలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. సో మీరంతా కూడా మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.